హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, ప్రభాకర్ చనిపోతాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 125. ప్రభాకర్ మరణం తర్వాత అందరూ జగదీష్ పని పట్టడం కోసం వాడి వైపు చూస్తారు. జగదీష్ పక్కన రౌడీలు చూసి, ఏమిట్రా అలా చూస్తున్నారు, వాళ్ళ పని పట్టండి అంటూ రౌడీల్ని వాళ్ళ మీదకి పురమాయిస్తాడు. అలా మళ్ళీ కాసేపు ఫైటింగ్. రేణు కూడా వాళ్ళు చితకొడుతుంటే అశోక్ అది చూసి కంగారు పడుతూ, నువ్వు ప్రెగ్నెన్సీ టైంలో ఫైటింగ్ చేయకూడదు దయ్యం రాక్షసి, కాస్త దూరంగా ఉండవే అంటాడు. అబ్బా, ఇంత మంచి సిచ్యువేషన్ని నేను ఎలా వదులుకోను అశోక్, ఫైటింగ్ చేయకుండా ఉండలేను అని రౌడీల్ని చితక్కొడుతుంటుంది. అశోక్ కూడా రౌడీల్ని కొడుతూనే, ఈ దెయ్యం రాక్షసి చెప్తే వినదు అని అనుకుంటాడు. ఇలా కొద్దిసేపటికి రౌడీలు బొక్కలు విరిగి కింద పడతారు. కింద పడిన జగదీష్ గొంతు మీద అశోక్ బూటు కాలుతో నిలబడి వాడి వైపు ఆవేశంగా చూస్తుంటాడు. జగదీష్ ప్రాణ భయంతో కొట్టమిట్టాడుతుంటాడు. అశోక్ ఆవేశంలో వాడిని చంపాలని డిసైడ్ అయి బూట్ కాలుతో వాడి గొంతును నలుపుతూ, పోరా, నువ్వు కూడా నీ అయ్య వెళ్ళిన లోకాలకి వెళ్ళు అని కసిగా అంటాడు. అందరూ కూడా జగదీష్ వైపు కసిగా చూస్తుంటారు. వద్దు తమ్ముడు, వాణ్ణి చంపకు అని భారతి వాయిస్ వినపడుతుంది. అందరూ భారతి వైపు చూస్తుంటారు. అశోక్ కూడా భారతి వైపు చూస్తూ, ఇలాంటి వాడు బతికి ఉండకూడదు అక్క, నీకు ఇంతగా అన్యాయం చేసి పిల్లలు పుట్టకుండా చేసినందుకు వీడు కూడా చావాల్సిందే అంటాడు. వద్దు తమ్ముడు, వాడిని చంపకు, నాకు పిల్లలు లేకపోయినా వాడికి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసమైనా వీడిని బతకనిద్దాము అని అంటుంది. నాకు అడ్డు చెప్పకక్క, వీడు నా చేతిలో చావాల్సిందే అంటాడు ఆవేశంగా బూట్ కాల్తో వాడి గొంతు నొక్కుతూ. దివ్య కూడా అడ్డు చెప్తూ, వద్దు అశోక్, చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చి గొప్ప పేరు తెచ్చుకున్నాం, ఇప్పుడు ఈ నీచుని చంపి ఒకరిని చంపామని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. భారతీ గారు అన్నట్టు వాడి పిల్లల కోసమైనా వాడిని వదిలేయి అని అంటుంది. అశోక్ వాడి గొంతు దగ్గర కాలు పెట్టి నలుపుతూ, ఏంటి దివ్య, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని అంటాడు. దివ్య కాదు ఫ్రెండ్, నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను, వాణ్ణి వదిలేయి అంటాడు వంశీ. అలా చక్రవర్తి గారు, నారాయణ, శ్రీరామ్ కూడా మాట కలుపుతారు. పూర్ణ కూడా వాళ్ళతో మాట కలుపుతూ, ఎంతైనా వాడిని పెంచింది నేనేరా, నా కళ్ళ ముందు వాడు చస్తుంటే చూడలేను, వాడి పాపాన వాడే పోతాడు, వదిలే ఆనంద్ అని అంటుంది. అందరూ అలా మాట్లాడేసరికి అశోక్ అసహనంగా వాడి గొంతు మీద కాలు తీసి, అందరూ కలిసి నీకు ప్రాణభిక్ష పెట్టారు, మా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అంటాడు కోపంగా. జగదీష్ దెబ్బలతో బాధపడుతూ నిదానంగా లేచి రోడ్డు మీద పడి పారిపోతుంటాడు. చక్రవర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ వంశీ వైపు చూసి, జగదీష్ మాటల్ని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను వంశీ, నన్ను క్షమించు అని చేతులు జోడిస్తాడు. ఏంటి సార్ ఇది, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా, నాకెందుకు క్షమాపణ అడుగుతున్నారు అని అంటాడు. చక్రవర్తి గారు వంశీని అభిమానంగా హక్ చేసుకొని, కొడుకు లాంటి వాడివి కాదు వంశీ, నా కొడుకువే, ఇక నుంచి నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు అంటాడు. అందరూ ఆ ఇద్దరిని అలా చూసి సంతోషపడుతుంటారు. ఇక అశోక్ అయితే పట్టలేని ఆనందం కలుగుతుంటుంది. వంశీ భారతి దగ్గరికి వెళ్ళి, ఈ స్వార్థపు గొడవల్లో మీకే ఎక్కువగా అన్యాయం జరిగింది, వాడి కారణంగా తల్లితనాన్ని కోల్పోయారు, అయినా మంచి మనసుతో వాడిని వదిలేయమని చెప్పారు, మీ మంచి మనసుకు జోహార్లు అంటాడు చేతులు జోడించి. నాకు పిల్లలు లేకపోతే ఏంటి వంశీ, మీరందరూ లేరా, మీరు నా వాళ్ళు కాదా, ఇప్పుడు నాకు ఒక్క తమ్ముడు కాదు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు మరదలు ఉన్నారు అని వంశీని, అశోక్ని అభిమానంగా హక్ చేసుకుంటుంది. అందరి మొహాల్లో సంతోషం కనిపిస్తుంటుంది. శ్రీరామ్ లాస్యని చూస్తూ, మీ అన్నలాగా, మీ నాన్నలాగా నువ్వు ఏదైనా తిక్క వేషాలు వేస్తావేమో, అలా చేస్తే ఈ బస్తీ శ్రీరామ్ చూస్తూ ఊరుకోడు అంటాడు కాలరెగరేస్తూ. ఆహా, ఊరుకోక ఏం చేస్తావు అంటుంది నవ్వుతూ. చెయ్యి ఎత్తి గట్టిగా ఒకటిస్తాను
అంటాడు. హలో! ఇప్పుడు నాకు ఒక బావ కాదు, ఇద్దరు బావలు. నన్నేమైనా అంటే నా ఇద్దరి బావలు నీ సంగతి చెప్తారు అంటూ ఇద్దరి బావల మధ్యలోకి వెళ్తుంది. ఇద్దరు లాస్యని ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని, అవును శ్రీరామ్, మా లాస్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇక తన్ని ఇబ్బంది పెడితే మేము ఊరుకోము అంటారు ఇద్దరు బావలు కలిసి. అబ్బో! మా మేడంకి సపోర్టు బాగానే పెరిగింది. ఇక నేను జాగ్రత్తగా ఉండక తప్పదు అంటాడు శ్రీరామ్. అందరూ అలా నవ్వుతుండగానే దూరంగా రోడ్డు మీద వెళ్ళే వాహనాల దగ్గర నుంచి యాక్సిడెంట్ అయిన సౌండ్ వినిపిస్తుంది. అయ్యో! ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయింది అని అనుకొని అందరూ అక్కడికి వెళ్ళేసరికి జగదీష్ ఒక కారు కింద పడి ఉంటాడు. జగదీష్ కాళ్ళు రెండు కారు చక్రాల కింద పడి విరిగి ఉంటాయి. కొన్ని రోజులకు బస్తీ సందులో చిన్న బడ్డీ కొట్టు. అందులో రెండు కాలు పోగొట్టుకున్న జగదీష్ ఆ చిన్న బడ్డీ కొట్టు నడుపుతూ కుటుంబ పోషణకి ప్రయత్నం చేస్తుంటాడు. కొట్టుకి ఎదురుగా రావడానికి పోవడానికి చక్రాల బండి కనిపిస్తుంటుంది. నీరజ బస్తీలో ఉండే ఇంట్లో, అంటే ఒకప్పుడు శ్రీరామ్ లాస్య ఉన్న ఇల్లు అన్నమాట. ఆ ఇంట్లో మిషన్ కొట్టుకుంటూ ఉంటుంది. పిల్లలిద్దరూ పక్కన కూర్చొని చదువుతుంటారు. ఇంతలో ఒక కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది. కారులో నుంచి వంశీ, దివ్య దిగుతారు. దివ్య చేతిలో డాక్యుమెంట్ పేపర్స్ ఉంటాయి. వచ్చింది ఎవరు అనుకుంటూ నీరజ పిల్లలు చూస్తుండగానే వంశీ, దివ్య లోపలికి వస్తారు. మిషన్ మీద కూర్చున్న నీరజ వాళ్ళిద్దరిని చూసి మర్యాదపూర్వకంగా లేచి నిలబడుతుంది. వంశీ, దివ్య ఆమెను చూసి ముందు పిల్లల దగ్గరికి వెళ్ళి బాగా చదువుకుంటున్నారా అని కుశల ప్రశ్నలు అడుగుతుంటారు. వంశీ బాబుని దగ్గర తీసుకొని వెంట తెచ్చిన చాక్లెట్స్, స్వీట్స్ బాక్స్ ఇస్తాడు. తిరిగి దివ్య నీరజకి డాక్యుమెంట్ పేపర్స్ ఇస్తూ, ప్రభాకర్కి వారసులుగా మీకు చెందాల్సిన 25 ఎకరాల పొలాన్ని నీ పేరు మీద రాసి తీసుకొచ్చాను. మిగతా 25 ఎకరాల్ని లాస్య పేరు మీద రాశాను. అంతేకాదు, నీకు నీ పిల్లలకు ఏదైనా కష్టం వస్తే మేమంతా ఉన్నామని భారతి గారు నీకు చెప్పమన్నారు అని అంటుంది. ఆ మాటలు వినగానే కృతజ్ఞతాభావంతో నీరజ కళ్ళు వర్షిస్తుంటాయి. అంతలోనే జగదీష్ కొట్టి నుంచి వచ్చి చక్రాల బండి మీద నుండి మెట్లు మీదకి దిగి కింద ఈడ్చుకుంటూ లోపలికి వస్తుంటాడు. జగదీష్ వంశీని, దివ్యని చూసి పశ్చాత్తాపంతో తలదించుకొని ఈడ్చుకుంటూ వస్తుంటే వంశీ, దివ్య అతని కిందిగా చూస్తూ అతని ముందు నుంచే బయటికి వెళ్తారు. ఇలా కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో దెయ్యం రాక్షసి కోరుకున్నట్టుగానే 2 పిల్ల దెయ్యాలకు జన్మనిస్తుంది. అంటే ఒక బాబు, పాప కవలలుగా పుడతారు. దాంతో అందరిలోనూ సంతోషాలు వెల్లివిరిశాయి. భారతి గారి తన బాధని మర్చిపోయి పిల్లని చూసుకుని మురిసిపోతుంది. ఇక వంశీ, దివ్య, చక్రవర్తి గారు, పూర్ణ అందరూ వచ్చి పిల్లల్ని, రేణుని చూసిపోయిన తర్వాత మన ఆఫీస్ బాయ్ రేణుని పిల్లని చూసి సంతోషపడుతూ, ఏంటే దయ్యం రాక్షసి, ఇద్దరు పిల్లలు చాలా, ఇంకొక ఇద్దరు పిల్లల్ని కంటావా అని వెటకారంగా అడుగుతాడు. తమరు ఎలా అంటే అలాగే ఆఫీస్ బాయ్ అంటుంది నవ్వుతూ. ఆశ కూడా నవ్వుతూ రేణు నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, నన్ను తండ్రిని చేసినందుకు థ్యాంక్ యూ బంగారం అని చెప్పి ఇద్దరి పిల్లల్ని ముద్దు చేస్తుంటాడు. మరికొద్ది రోజులకు అశోక్, రేణు ఇంట్లో అందరి ముందు పంతులు గారి సమక్షంలో పూజ చేసి పుట్టిన కవలలో బాబుని భారతికి దత్తత ఇస్తారు. భారతి ఒడిలో ఉన్న తన సొంత బాబుని చూసుకొని మురిసిపోతుండగా అశోక్ కొన్ని పేపర్స్ భారతి చేతికిస్తూ, నువ్వు ఈ ఒక్క బాబుకే తల్లివి కాదక్కా. నేను పెరిగిన అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ నువ్వే తల్లివి. నా ఆస్తిలో కొంత భాగాన్ని అనాథ శరణాలయం పిల్లలకి రాస్తూ దానికి ఆర్గనైజర్గా నీకు బాధ్యతలు అప్పజెప్తున్నాను. ఇక నుంచి అందులో అనాథగా ఉన్న ప్రతి బిడ్డ నీ బిడ్డనే. ఇక నువ్వు గొడ్రాలివి అన్న అసలు బాధపడకూడదు అని అంటాడు. భారతి సంతోషపడుతూ, తప్పకుండా తమ్ముడు, అక్కడ ఉన్న ప్రతి అనాథ బిడ్డని నా బిడ్డగా చూసుకుంటాను అని అంటుంది. ఇలా రోజులు గడిచి బింకు ఫస్ట్ పుట్టినరోజు వస్తుంది.
సాయంత్రం జరగబోయే బింకు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం బృందావనం అందంగా అలంకరించుకొని ఉంటుంది. రఘు, సుజాత, వంశీ ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. చక్రవర్తి గారు, పూర్ణ, అశోక్, రేణు, భారతి అందరూ 2 రోజుల ముందుగానే బృందావనం చేరుకున్నారు. ఆ రోజే మాలినీదేవి గారు కూడా వచ్చి అక్కడి సందడిలో పాలు పంచుకుంటున్నారు. శ్రీరామ్ కడుపుతో ఉన్న లాస్యని తీసుకొని ఉదయానికే బృందావనం చేరుకుంటాడు. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికి ప్రకాష్, అనుష కూడా తమ రోజుల బిడ్డని ఎత్తుకొని బృందావనం చేరుకుంటారు. అంటే ప్రకాష్, అనుషకి పాప పుడుతుంది. అశోక్, రేణు, భారతి, అనుష, ప్రకాష్ వాళ్ళ పిల్లలతోనూ, బుడిబుడి అడుగులు వేస్తున్న బింకుతోనూ, మాటలతో మంత్రముగ్ధులను చేస్తున్న పింకితోనూ సందడిగా గడుపుతుంటారు. ఆ పిల్లల అల్లరిని చూస్తూ శ్రీరామ్, లాస్య కూడా తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆనందపడుతుంటారు. మరో పక్క చక్రవర్తి గారు, నారాయణ, మూర్తి గారు స్నేహితులుగా కలిసిపోయి పేకాట ఆడుతుంటారు. పూర్ణ, ప్రసూనాంబ, మాలినీదేవి గారు, శారద సాయంత్రం ఫంక్షన్లో ఏ వంటలు వండాలి అని డిస్కషన్ చేస్తుంటారు. దివ్య హడావిడిగా అటు ఇటు తిరుగుతూ మష్రూమ్ బిర్యానీ ఖచ్చితంగా ఉండాలి అత్తయ్య గారు అని చెప్తుంటుంది. మష్రూమ్ బిర్యానీ అంటే అశోక్ ఇష్టమని పింకీ పుట్టిన ఫంక్షన్లో కూడా రాశాను. అలా టైం గడిచి నైట్ 7 అవుతుంటుంది. అందరూ కొత్త బట్టలతో రెడీ అయి ఎవ్వరికి వారే స్పెషల్గా కనిపిస్తుంటారు. దివ్య కృష్ణ బ్లూ కలర్ పట్టు చీరలో అందంగా తయారై మల్లెమాలు జడలో దోపుతుండగా, అప్పటికే ట్రెడిషనల్ డ్రెస్లో స్పెషల్గా రెడీ అయిన వంశీ లోపలికి వస్తూ అందంగా తయారైన తన దేవతని చూసి మెస్మరైజ్ అవుతూ డోరు దగ్గరే ఆగిపోతాడు. ఇలా క్షణాల తర్వాత డెకరేషన్ కోసం వేలాడదీసిన బంతిపూల దండల నుంచి ఒక బంతిపువ్వు తెంపి అందంగా కనిపిస్తున్న తన నడుముని కొంటెగా చూస్తూ సైలెంట్గా ఆ పువ్వుని తన నడుము మీదకి విసురుతాడు. దివ్య ఆ పువ్వు స్పర్శకి ఒక్కసారిగా ఉలికిపడి అట్టుగా చూస్తుంది. వంశీ కన్ను గీటుతో చూస్తుంటాడు. దివ్య చిరుకోపంతో చూస్తూ, ఏంటి వంశీ గారు మీ అల్లరి అని అంటుంది. వంశీ కొంటెగా చూస్తూ తనకు దగ్గరగా వచ్చి తన నడుం చుట్టుకొని దగ్గరికి గుంజుకొని, ఇద్దరి పిల్లల తల్లివైనా ఏమాత్రం అందం తగ్గని నా ప్రియ సఖితో రొమాన్స్ చేస్తున్నాను అని అంటాడు. దివ్య నవ్వుతూ వంశీ 2 బుగ్గలు పట్టుకొని గుంజుతూ, మీరు మాత్రం ఇద్దరి పిల్లలకు తండ్రైనా రోజు రోజుకి మీ అల్లరితో కుర్రాడైపోతున్నారు అని అంటుంది. అవును, నేను ఇలా చూస్తుంటే ఈ క్షణం ఇంకా కుర్రవాణ్ణి అయిపోతున్నాను. మనం కూడా ఇంకొక 2 కవల పిల్లల్ని కందామా అని అడుగుతాడు. అమ్మో, పింకుకే మీ కృష్ణుడి బుద్ధులు ఎక్కడ వస్తాయేమని భయపడుతున్నాను. అలాంటిది ఇంకా ఇద్దరిని కనాలా? నా వల్ల కాదు అని అంటుంది. సరేలే, పిల్లలు వద్దులే, ఒక్క లిప్ కిస్ మాత్రం పెట్టుకుంటాను అంటాడు. ఇప్పుడా? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మనం రొమాన్స్ చేసుకుంటూ ఉండాలా? వీలేదు, వెళ్ళండి అని వంశీని విడిపించుకొని దూరంగా జరుగుతుంటుంది. వంశీ ముందుకు వెళ్తూ, అస్సలు వెళ్ళలేను దివ్య, ఒక్క కిస్ పెట్టుకుంటే ఫంక్షన్లో ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను అంటాడు. దివ్య అంతే వెనక్కి వెళ్తూ, ఎవరైనా చూస్తే బాగుండదు వంశీ గారు అని అంటుంది. అంటే ఎవరు చూడకపోతే బాగుంటుందనే కదా అర్థం అంటాడు. దివ్య సిగ్గుపడుతూ వెనక్కి వెళ్ళి గోడకు తగిలి ఆగిపోతుంది. వంశీ తనకు అడ్డుగా గోడకు చేతులు పెట్టి తన్ని లాక్ చేసి నిలబడి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు బంగారం అని తన పెదల వైపు కొంటెగా చూస్తూ అడుగుతాడు. మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు, వదలను వంశీ గారు అని అంటుంది. కిస్ పెట్టుకునే వరకు వదలను అని తన మీదకి వాలిపోయి తన పెదవులు తడుముతుంటాడు. దివ్య కూడా ఆ ముద్దులో మమేకమయ్యి తన చేతుల్ని వంశీ తలలోకి దూరుస్తుంటుంది. ఇద్దరూ అలా ముద్దులో మైమర్చిపోతుండగా, అక్క మిమ్మల్ని రమ్మంటున్నారు అని రేణు, అశోక్ సడన్గా అక్కడికొచ్చి వాళ్ళని అలా చూసి తడబడుతుంటారు. వంశీ దివ్య మొహం మీదకి వాలిపై వెనుకగా వాళ్ళకి కనిపిస్తుంటాడు. ఆ వెంటనే వంశీ గబుక్కున ఇటువైపు తిరిగి సిగ్గుతో ఇబ్బంది పడుతుంటాడు. దివ్య కూడా సిగ్గుపడుతూ అలాగే తడబడుతూ నిలబడుతుంది. అశోక్, రేణు వాళ్ళిద్దరిని అలా చూసి తల వంచుకొని ఇబ్బందితో నవ్వుతుంటారు. వంశీ వాళ్ళని చూసి సిగ్గుతో మెలికలు తిరుగుతూ, అంటే దివ్య కంటిలో
ఏదో నలక పడిందంటే చూస్తున్నాను రేణు అని అంటాడు. దివ్య కూడా సిగ్గుపడుతూ, అవును, కంటిలో నలక పడితే చూస్తున్నారు అని కన్ను నలుపుకుంటూ కవర్ చేయాలని చూస్తుంటుంది. వాళ్ళు కావాలని ఆట పట్టిస్తూ, మీరు ఏం చేస్తున్నారని మేమేమీ అడగలేదు కదా ఫ్రెండ్ అంటాడు అశోక్. అవునక్క, మేమేమీ అడగలేదు కదా, అడగకుండానే చెప్తున్నారెందుకు అంటుంది రేణు నవ్వుతూ. వంశీ సిగ్గుతో అంతే మిలకలు తిరుగుతూ, అంటే మీరు అడుగుతారేమోనని చెప్తున్నాను అని ఇక సిగ్గుతో వాళ్ళకి మొహం చూపించలేక దివ్య చేపట్టుకుని లాక్కొని వెళ్తాడు. వాళ్ళ సిగ్గు ఇబ్బందిని చూసి అశోక్ రేణు నవ్వుతుంటారు. అందంగా ముస్తాబైన రేణు అలా నవ్వుతుంటే అశోక్ కూడా మూడు వచ్చి తన పెదవుల వైపు కొంటెగా చూస్తూ, నీ కంటిలో కూడా నలక పడింది రేణు, తీస్తానుండు అని రేణుకి దగ్గరగా రాబోతుంటాడు. వద్దు, మనల్ని కూడా ఎవరైనా చూస్తారు, దగ్గరికి రావద్దు అశోక్ అంటుంది. మాలాగా మీరు బుక్ అవ్వకని ఫ్రెండ్, డోర్ వేసుకోండి అని బయట నుంచి వంశీ కేకలు వినపడతాయి. దాంతో అశోక్ కాలుతోనే డోర్ నెట్టి క్లోజ్ చేసి రేణు పెదవులను అందుకుంటాడు. కొద్దిసేపటికి బంధువులందరూ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. పిల్లల ఫంక్షన్ కాబట్టి చిన్న చిన్న పిల్లలందరూ ఫంక్షన్లో అట్రాక్ట్గా కనిపిస్తుంటారు. ఆ చిన్న చిన్న పిల్లలందరినీ చూసి బింకు సంతోషంతో నవ్వుతూ ఆడుతుంటాడు. హ్యాపీ బర్త్డే ఆనంద్ అని పెద్దగా అందంగా ఉన్న కేక్ కూడా సిద్ధంగా ఉంటుంది. దివ్య వచ్చిన బంధువులు స్నేహితులందరినీ రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ ఉంటుంది. ఇలా దివ్య సంవత్సరం పాపని ఎత్తుకొని ఉన్న ఒక గెస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని ముద్దు చేస్తూ, మీ పాపకి కూడా త్వరలోనే బర్త్డే ఉంది కదా అని అడుగుతుంది. అవును దివ్య, మీ బాబు పుట్టిన 2 రోజులకే మా పాప పుట్టింది. మా పాప కూడా ఈ మధ్యనే నడవడం మొదలుపెట్టింది అని అంటుంది. పాపకి పేరేం పెట్టారు అని అడుగుతుంది దివ్య. స్వీటీ అని పెట్టాము అని అంటుంది ఆవిడ. ఇంతలో వంశీ కేకలు వేస్తూ, ఇప్పటికే లేట్ అయింది దివ్య, త్వరగా రా, కేక్ కట్ చేపిద్దాము అంటాడు. వస్తున్నాను వంశీ గారు అని పిల్లలకి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాం. డిన్నర్ చేసి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా గిఫ్ట్స్ తీసుకెళ్ళండి అని చెప్పి కేక్ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ మనసులతో కూడిన అన్ని జంటలు వంశీ దివ్య పక్క నిలబడి సెలబ్రేషన్ చూస్తుంటారు. వంశీ దివ్య బింకుని దగ్గరికి తీసుకొని వాడితో కేక్ కట్ చేయించుదాం అనేసరికి వాడు బాగా ఏడవటం మొదలు పెడతాడు. వాడు అలా సడన్గా ఏడవటం చూసి, ఇదేంటి, ఇప్పటివరకు బాగా ఆడుకున్నాడు కదా, ఇప్పుడు ఏడటం మొదలుపెట్టాడేంటి అని కంగారు పడుతుంటారు. వంశీ బింకుని ఎత్తుకొని, ఏంటి నాన్న, ఏమైంది, అలా ఏడుస్తున్నావు ఎందుకు అని సముదాయిస్తుంటాడు. కానీ వాడు ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. దివ్య కూడా బింకుని ఎత్తుకొని సముదాయిస్తుంటుంది. తర్వాత అశోక్, రేణు, పూర్ణ, చక్రవర్తి గారు, చివరికి పింకీ కూడా బొమ్మల్ని చూపిస్తూ తమ్ముడు ఏడుపు మాన్పించాలని చూస్తుంటుంది. అయినా వాడు ఏడుపు ఆపడు. వచ్చిన గెస్ట్లు బింకు ఏడుపు చూసి దిష్టి తగిలిందేమో అని అనుకుంటారు. వాణ్ణి కేక్ దగ్గర నిలబెట్టండి వంశీ గారు, కేకును చూస్తే ఏడుపు ఆపుతాడేమో అంటుంది దివ్య. అలాగే దివ్య అని బింకుని కేక్ దగ్గర నిలబెడతారు. వాడు కేక్ దగ్గర నిలబడి కూడా అంతే ఏడుస్తుంటాడు. స్వీటీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి బలవంతంగా కిందికి దిగాలని చూస్తుంటుంది. స్వీటీ అంటే ఇంతకుముందు దివ్య మాట్లాడిన గెస్ట్ వాళ్ళ పాప. స్వీటీ అలా బలవంతంగా ఎందుకు దిగుతుందో ఆ తల్లికి అర్థం కాకపోయినా స్వీటీని కిందికి దింపుతుంది. అందరూ చూస్తుండగానే స్వీటీ బుడి బుడి అడుగులు వేసి నడుచుకుంటూ ఏడుస్తున్న బింకు దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. దాంతో వాడు ఏడవటం ఆపి స్వీటీని చూస్తూ కిలకిలా నవ్వుతూ వాడు కూడా స్వీటీకి ముద్దు పెట్టి సంబరపడుతుంటాడు. అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్యపోతుంటే దివ్య మాత్రం తల పట్టుకొని, దేవుడా, నేను భయపడుతుంది నిజమే, వీడికి అచ్చం వంశీ గారి బుద్ధులే వచ్చాయి అని భయపడుతుంటుంది. వంశీకి దివ్య మనసులో ఉన్న భావం అర్థమై గిల్టీగా తలదించుకుంటాడు. నోట్: స్వీటీ అంటే గుర్తుందా, మంచి మనసుల సీరియల్లో వంశీ గర్ల్ ఫ్రెండ్. అశోక్ బింకు దగ్గరికి వచ్చి, ఒరే నాన్న, మీ డాడీ పేరు నిలబెట్టడం కోసం నా పేరు చెడగొట్టుకురా, నీకు పుణ్యం ఉంటుంది అని రిక్వెస్ట్గా అంటాడు. ఆ డైలాగుతో బృందావనంలో నవ్వులు విరజిల్లుతాయి. శుభం. పిల్లల గురించి అలా రాయాలని ఉద్దేశం కాదు.
కథ ఎండింగ్ ఫన్నీగా ఉండాలని అలా రాశాను. ఇది ప్రేమ, స్నేహం, కుటుంబ బాంధవ్యాల మధ్య సాగిన ప్రేమ మనసుల కథ. ఫస్ట్ 'మంచి మనసు' సీరియల్ తర్వాత ఈ సీరియల్ స్టార్ట్ చేశాక పెద్దగా వ్యూస్ రాలేదు. అసలు 2.5, 3000 అలా కనిపిస్తుంటే మధ్యలోనే సీరియల్ ఆపుదామా అనిపించింది. ఆపుతానని కూడా ఒకరోజు నేను పోస్ట్ కూడా పెట్టాను. కానీ కొంతమంది వ్యూవర్స్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. ప్లీజ్ దయచేసి స్టోరీ రోజు ఇవ్వండి, బ్రేక్ ఇవ్వకండి అన్నారు. అప్పటికి కూడా నాకు మీ వ్యూస్ రాకపోయేసరికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి 2 డేస్‌కి ఒక ఎపిసోడ్ ఇస్తుంటే అలా కూడా ఊరుకోలేదు. వచ్చినా రాకపోయినా ఇవ్వండి అన్నట్టుగా అడిగారు. ఇక దాంతో ఏమైనా కానీ అని స్టార్ట్ చేశాను. ఇక సీరియల్ పోయే కొద్దీ కొంచెం వ్యూస్ వచ్చి నాకు కూడా ఈ సీరియల్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ పెరిగింది. ఏదైనా వ్యూస్ వస్తుంటే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంకా ఎవరైనా ఈ సీరియల్ బాగుంది అనుకున్న వాళ్ళు, అంటే నాకు తెలిసి దాదాపు ఈ కథ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే మాత్రం దయచేసి సీరియల్‌ని మిగతా వారందరికీ షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, సీరియల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ దయచేసి నా ఛానల్ షేర్ చేయండి. అలాగే ఈ కథ ఇంతగా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇక ప్రేమ మనసు వీడియో అనేది రాదు. ఈ వీడియోతో ఎండ్. బాయ్.